అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం పైథాన్ A to Z కంప్లీట్‌గా డిస్కస్ చేయబోతున్నాం. బై కంప్లీట్ ఎవ్రీథింగ్ ఊప్స్‌తో సహా. ఓకే. సో మీరు చేయవలసింది ఏంటి అంటే వీడియోని లైక్ చేయండి అండ్ నా యొక్క లైక్ టార్గెట్ ఫర్ దిస్ వీడియో ఆబ్వియస్లీ ఎక్కువ ఉండబోతుంది. ఇట్ ఈస్ 10K లైక్స్ అండ్ ఆబ్వియస్లీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ డిస్కస్ ఫ్రమ్ బేసిక్స్, అబ్సల్యూట్ బేసిక్స్. సో మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలీదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కాలేజ్లో కూడా జాయిన్ అవ్వలేదు అనుకున్నా సరే ఈ వీడియో మీకు అర్థమవుతుంది పక్కా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే బేసిక్గా కోడ్ ఆర్ ప్రోగ్రామ్ని రాయడం అనమాట. ఓకే. మరి ఈ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఈ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి? ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి. మనం కంప్యూటర్ అనే పదం విన్న వెంటనే ఈ యొక్క సిస్టమ్ మొత్తం అంటే మన మానిటర్, కీబోర్డ్, మౌస్, దెన్ CPU మొత్తం అంతా కలిపి కంప్యూటర్ అనుకుంటాం. బట్ మన కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ అంటే ఏదైతే కంప్యూట్ చేస్తుందో ఆర్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తుందో దాన్ని కంప్యూటర్ అంటాం. అండ్ మన యొక్క మొత్తం సిస్టంలో ఏది క్యాలిక్యులేట్ చేసేది, ఏది కంప్యూట్ చేసేది అని చూస్తే CPU కూడా కాదు, CPUలోని ప్రాసెసర్ అనమాట. ఓకే. సో మనం బేసిక్గా కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ చేసి కోడ్ ఆర్ ప్రోగ్రామ్ రాసి బేసిక్గా మన ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అనమాట. అంటే ఏం చేయాలి అని చెప్పి. ఓకే. సో మీలో చాలామంది సాఫ్ట్వేర్ అనే పదం వినుంటారు కదా, ఆబ్వియస్లీ వినే ఉంటారు. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్. సాఫ్ట్వేర్ ఈజ్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ ప్రోగ్రామ్. సో ఇట్స్ జస్ట్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ ప్రోగ్రామ్. సో ఒక కోడ్ లైన్ రాస్తే దాన్ని కోడ్ అంటాం. ఇఫ్ ఆ కోడ్ ఈజ్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్, సో ఆ మొత్తాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ కోడ్. ఓకే. సో ఇది ప్రోగ్రామింగ్ అంటే. నౌ లెట్స్ గో ఇన్ టు ది పైథాన్. బేసిక్గా విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ వేరియబుల్స్. సో బేసిక్గా మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే డేటా ఏదైతే ఉంటుందో విచ్ కమ్స్ ఇన్ టు ద ప్రోగ్రామ్ దాన్ని బేసిక్గా మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. మ్యానిపులేట్ అంటే చేంజ్ చేస్తుంది ఆర్ దాని మీద కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది మన ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ ఇవి అంటే లెట్సే మనం ఒక ప్రోగ్రామ్కి లెట్సే ఒక ప్రోగ్రామ్ ఉంది PGM అనే ప్రోగ్రామ్, దానికి 1,2 ఇస్తున్నాం అండ్ మనకి దాని యొక్క ఎడిషన్ కావాలి. సో మనకి ఎడిషన్ ఇస్తుంది 3 అని చెప్పి. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? బేసిక్గా ఈ 1ని 2ని యాడ్ చేస్తుంది. సో బేసిక్గా ఏ ప్రోగ్రామ్కైనా ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండు కూడా డేటానే. మరి ఇటువంటి డేటా ఏదైతే విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ మన ప్రోగ్రామింగ్లో. ఎందుకంటే మనకి అన్ని చోట్ల మనం మ్యానిపులేట్ చేసేది దేని మీద అంటే డేటా మీద. కాబట్టి మనకి డేటా అనేది ఇట్స్ సంథింగ్ దట్స్ రియలీ ఇంపార్టెంట్ టు బి స్టోర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ డేటాని టెంపరీగా మన ప్రోగ్రాంలో స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసుకునేందుకు వాడే కంటైనర్ని బేసిక్గా వేరియబుల్ అంటాం. ఓకే. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జస్ట్ అ కంటైనర్. ఓకే. కంటైనర్ దేనికి? కంటైనర్ టు స్టోర్ ది డేటా. ఓకే ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ వేరియబుల్స్. లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఏంటి అంటే డేటా టైప్స్. బేసిక్గా డేటా టైప్స్ అంటే ఏంటి అంటే లెట్సే మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళారు. ఆ కిరాణా షాప్లో లెట్సే మీరు డిఫరెంట్ కిరాణా కొంటారు కదా. లైక్ మీరు ఆయిల్ కొని ఉండొచ్చు, మీరు సోప్స్ కొని ఉండొచ్చు. ఓకే 1 సెకండ్. ఓకే, మీరు సోప్స్ కొని ఉండొచ్చు, మీరు దాంతోపాటు మేబీ సమ్ గ్రెయిన్స్ కొని ఉండొచ్చు, రైస్ కొని ఉండొచ్చు. ఓకే. సో ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్. ఈ డిఫరెంట్ ఐటమ్స్ అన్నిటినీ మీరు సింగిల్ కంటైనర్లో స్టోర్ చేస్తారా? ఖచ్చితంగా కాదు కదా. మేబీ ఆయిల్ని ఒక బాటిల్లో వేస్తారు, సోప్స్ని మేబీ ఒక డ్రావర్లో స్టోర్ చేస్తారు, గ్రెయిన్స్ని ఒక డబ్బాలో స్టోర్ చేస్తారు, రైస్ని ఒక పెద్ద కంటైనర్లో స్టోర్ చేస్తారు. ఆ విధంగా ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ మన గ్రాసరీకి వి యూస్ డిఫరెంట్ కంటైనర్స్. అదేవిధంగా మనకి డేటా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని డిఫరెంట్ డేటా టైప్ వాడి స్టోర్ చేస్తాం. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వంశీ భవాని అనుకుందాం. సో వంశీ భవాని అనేది డేటా, ఇట్స్ ద డేటా. మన పేరు ఇట్స్ డేటా. సో ఈ డేటాని బేసిక్గా స్టోర్ చేయాలి అనుకుంటే నేను దీన్ని ఈ విధంగా స్టోర్ చేయాలి. సో ఇట్ బికమ్స్ అ స్ట్రింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ అ స్ట్రింగ్ విచ్ ఇస్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాట్. ఆ తర్వాత న్యూమరిక్. లెట్స్ సే నేను నా యొక్క లైక్ టార్గెట్ ఈ యొక్క వీడియోకి విచ్ ఇస్ 10,000 స్టోర్ చేసుకోవాలనుకోండి. వాట్ ఐ విల్ డూ? ఒక ఇంటీజర్ డేటాని స్టోర్ చేస్తాను. సో 10,000. ఓకే. దిస్ ఈజ్ మై ఇంటీజర్ డేటా. ఫ్లోట్ అంటే బేసిక్గా డెసిమల్ పాయింట్స్ ఉంటే మన యొక్క న్యూమరికల్ డేటాలో దాన్ని ఫ్లోట్ అంటాం. లైక్ మన పై వాల్యూ 3.1415 సంథింగ్. సో దిస్ ఈజ్ అ ఫ్లోట్ డేటా. ఆబ్వియస్లీ మీ అందరికీ కాంప్లెక్స్ నంబర్స్ అంటే తెలుసు కదా. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే విచ్ హ్యాస్ అ రియల్ పార్ట్
అండ్ ఇమాజినరీ పార్ట్. సో మనం పైథాన్లో కాంప్లెక్స్ నంబర్స్ని కూడా స్టోర్ చేసుకోగలం. ఆ తర్వాత ఇట్ కమ్స్ ది సీక్వెన్స్. సో సీక్వెన్స్లో మనకి లిస్ట్, రేంజ్ అండ్ టపల్ ఉంటాయి. ఆబ్వియస్లీ విల్ డిస్కస్ దిస్ సీక్వెన్స్ వైల్ వీ గో త్రూ ద వీడియో. అదేవిధంగా మ్యాపింగ్ కూడా, సెట్ కూడా. సో ఈ మూడు కూడా ఈ యొక్క వీడియోలో ఫర్దర్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. వాట్ అబౌట్ బులియన్? బులియన్ అంటే బేసిక్గా దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్, బేసిక్గా ఒక జరిగే పని నిజమా కాదా అనేది చెప్పేందుకు మనం వాడే ఒక టైప్ అనమాట. అంటే నెక్స్ట్ నేను 3 > 4 అని రాస్తున్నాను. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. ఐ మీన్ ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి దీని యొక్క కరస్పాండింగ్ బులియన్ ఏంటి అంటే ఫాల్స్. ఓకే, లెట్స్ నేను 4 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని రాశాను. అగైన్ దిస్ ఈజ్ ఫాల్స్. లెట్స్ నేను 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని రాశాను. సో దిస్ ఈజ్ ట్రూ. సో మనకి బులియన్లో కేవలం 2 వాల్యూస్ ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మిగతా వాటిల్లో వీ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ అనుకోండి, నాకు కావాల్సిన టెక్స్ట్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చు కదా. న్యూమెరికల్లో అగైన్ సేమ్, మనకి కావాల్సినంత వాల్యూస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ బూలియన్కి 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటేమో ట్రూ, ఒకటేమో ఫాల్స్. గాట్ ఇట్? సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో బేసిక్గా మనం ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే వెరీ సింపుల్. ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకి ఒక వేరియబుల్ నేమ్ కావాలి. సో ఆ కంటైనర్ ఉంది కదా, సో ఇందాక మనం ఏం చెప్పాము, వేరియబుల్ ఇస్ ఏ కంటైనర్. సో ఆ కంటైనర్ మీద ఒక లేబుల్ అంటిస్తాం కదా మనం. సో ఇది మేబీ ఇది షుగర్ది, ఇది కాఫీది, ఇది సాల్ట్ది, ఆ విధంగా. సో అదేవిధంగా వీ క్రియేట్ వేరియబుల్ నేమ్స్. సో ఇప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్, దాని లేబుల్ ఈజ్ ఏ, దాని పేరు ఏ. దాంట్లో మనం స్టోర్ చేసుకున్న వాల్యూ ఏంటి, 10. సో ఏ యొక్క టైప్ ఏంటి, ఇప్పుడు ఏ యొక్క టైప్ ఈజ్ ఇంట్, బికాస్ మనం ఇంటీజర్ని స్టోర్ చేసుకున్నాం ఏ అనే వేరియబుల్లో. ఓకే, సో ఈ విధంగా మనకి పైథాన్లో డేటా టైప్స్ అండ్ ఆల్ దట్ వర్క్స్. ఓకే, లెట్ us మూవ్ ఫార్వర్డ్ అగైన్. బేసిక్గా పైథాన్లో ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఎలా తీసుకుంటారు అంటే, బేసిక్గా యూజర్ నుంచి ఏదైనా వాల్యూని మనం ప్రోగ్రాంలోకి తీసుకోవడాన్ని ఇన్పుట్ అంటారు, అండ్ ప్రోగ్రాంలోంచి ఏదైనా డేటాని మనం బయటికి ప్రింట్ చేయడాన్ని ఆర్ షో చేయడాన్ని అవుట్పుట్ అంటారు. సో అవుట్పుట్ కోసం మనం ప్రింట్ వాడతాం, ఇన్పుట్ కోసం ఇన్పుటే వాడతాం. సో లెట్స్ సే ఐ వాంట్ టు ప్రింట్, లెట్స్ సే హలో అనే ఒక వర్డ్ ప్రింట్ చేయాలనుకోండి, నేను ప్రింట్ అండ్ హెలో ఈ విధంగా కోట్స్ లోపల, బికాస్ హెలో ఈజ్ ఏ స్ట్రింగ్, ఈ విధంగా ప్రింట్ చేస్తాను. లెట్స్ సే ఐ వాంట్ టు టేక్ అ ఇన్పుట్, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక నంబర్ ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు ఇన్పుట్ అండ్ అగైన్ బ్రాకెట్స్లో మీరు ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు యూజర్కి ఏం మెసేజ్ చూపించాలి అనుకుంటున్నారో అది రాస్తారు, లైక్ ఎంటర్ నంబర్. సో యూజర్ ఎంటర్ చేసిన నంబర్ ఎక్స్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఎలా అవుట్పుట్ చేయాలో తెలుసు కాబట్టి ఈ అవుట్పుట్ ఫంక్షన్ వాడి, అంటే ప్రింట్ వాడి, ఇందాక మనం క్రియేట్ చేసిన ఏదైతే వేరియబుల్ ఉందో దాని యొక్క టైప్ని చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే, సింపుల్గా ప్రింట్ ఆ లోపల టైప్ ఆఫ్, అంటే బ్రాకెట్స్ ఆఫ్ అంటే బేసిక్గా బ్రాకెట్ అనమాట. ఓకే, సో టైప్ ఆఫ్ ఏ అని రాస్తే మీకు బేసిక్గా ఇంట్ అని ప్రింట్ అవుతుంది. యూ కెన్ ట్రై దిస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ పైథాన్. లెట్ us నౌ డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్. సో పైథాన్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. బేసిక్గా ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఒక ఎక్స్ప్రెషన్లో, ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్రెషన్లో మనకి దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ థింగ్స్. ఒకటేమో ఆపరాండ్స్, ఓకే ఆపరాండ్స్, ఇంకొకటేమో ఆపరేటర్స్. 2 రకాలు ఉంటాయి, ఆపరాండ్స్ అండ్ ఆపరేటర్స్. ఎగ్జాంపుల్ ఇవన్నా అంటే లెట్స్ సే నేను 3 + 4 అని రాస్తున్నాను. సో ఇక్కడ డేటా ఏంటి, 3 and 4 ఈజ్ డేటా కదా. సో ఈ డేటాని మనం ఆపరాండ్స్ అంటాం. ఓకే, ఈ మధ్యలో ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో ఏం జరుగుతుంది, ఎడిషన్ జరుగుతుంది. సో ఎడిషన్ని మనం ఏమంటామంటే ఆపరేషన్ అంటాం, ఆపరేషన్. మరి మిగిలింది ఏంటి, ఈ ప్లస్ అనే క్యారెక్టర్. ఈ ప్లస్ అనే క్యారెక్టర్ బేసిక్గా మనకు చెప్తుంది ఏంటి, ఎడిషన్ అని చెప్పి. సో ఏ క్యారెక్టర్ అయితే ఆర్ ఏ సింబల్ అయితే బేసిక్గా ఒక ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం ఆపరేటర్ అంటాం. వెరీ గుడ్, అర్థమైందా? ఓకే, సో బేసిక్గా దెర్ ఆర్ దిస్ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ ఏంటి అంటే అరిథమెటిక్, విచ్ ఈజ్ ప్లస్, మైనస్, స్టార్ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే డివైడెడ్ బై, అండ్ బేసిక్గా ఈ పర్సంటేజ్ సింబల్ దీన్ని మాడ్యులో అంటారు. అంటే లెట్స్ సే నేను 3 mod 2 అని రాశాను అనుకోండి, ఆన్సర్ విల్ బీ ఈక్వల్ టు 1 అనమాట. సో బేసిక్గా మాడ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు 3ని మీరు 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్తుంది. సో బేసిక్గా మనకి మాడ్ ఏం చెప్తుంది, 2 నంబర్స్ని ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తే
వచ్చే రిమైండర్ ఏంటి అని చెప్పేదే మన ఈ పర్సంటేజ్ సింబల్ విచ్ ఈస్ మాడ్యులో ఆపరేటర్. దెన్ వీ హ్యావ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే లెట్స్ సే ఇప్పుడు నేను 3+4 ఉంది, దాన్ని నేను ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 3+4 అంటాను. సో ఇక్కడ ఆపరాండ్స్ ఏంటి, ఏ 3 4 ఆర్ ఆపరాండ్స్. ఆపరేటర్స్ ఏంటి అంటే ప్లస్ ఆపరేటరే, దాంతోపాటు ఈక్వల్ టు కూడా ఆపరేటరే. బికాస్ ఈ యొక్క ఎడిషన్ని ఈ యొక్క వేరియబుల్లోకి అసైన్ చేసే ఆపరేషన్ని చూపిస్తుంది కాబట్టి ఈ ఈక్వల్ టు కూడా ఆపరేటరే. సో ఈక్వల్ టుకి అంటే ఏదైనా అసైన్మెంట్ జరిగే ఆపరేషన్కి సంబంధించిన ఆపరేటర్స్ అన్నీ కూడా అసైన్మెంట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు అండ్ సో ఆన్. సో అన్న ఈక్వల్ టు అర్థమైంది. ఈ మిగతావి ఏంటి అంటే లెట్స్ సే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాశాను. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో మనకి 3 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తే మీనింగ్ ఏంటి అంటే దిస్ మీన్స్ వెరీ సింపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని మీనింగ్. ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత, 3. సో 3 + 2. సో ద న్యూ వాల్యూ ఆఫ్ ఏ విల్ బీ 5. సో బేసిక్గా ఉన్న వాల్యూతో కొత్త వాల్యూని ఏదైనా యాడ్ చేయాలంటే మనం ఈ ప్లస్ ఈక్వల్ టు, సిమిలర్గా మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు వాడతాం. స్టార్ ఈక్వల్ టు అంటే ఏమవుద్ది, లెట్స్ నేను ఏ స్టార్ ఈక్వల్ టు 5 అని రాశాను. దిస్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 5. అర్థమైందా? సో దీస్ ఆర్ ది అసైన్మెంట్ ఆపరేటర్స్. కమింగ్ టు కంపారిజన్ ఆపరేటర్స్. సో బేసిక్గా ఏదైనా రెండు డేటాని, రెండు ఆపరాండ్స్ని మీరు కంపేర్ చేయాలి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ వాడతారు. సో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. బేసిక్గా గ్రేటర్ అంటే మీకు తెలుసు. సో గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు నేను 3 > 4 అని రాశాను. సో ఇక్కడ ఈ ఆపరేటర్ ఉంది కదా, దట్ ఈస్ సేమ్ యాజ్ వాట్ దిస్ ఈస్. ఓకే. అండ్ ఎప్పుడు కూడా మనకి కంపారిజన్ ఆపరేటర్స్తో జరిగే ఆపరేషన్కి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా బూలియన్గా ఉంటుంది, అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్గానే ఉంటుంది. ఓకే. సో సిమిలర్లీ యూ నో వాట్ ఈజ్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తెలుసు, లెస్ దాన్ ఈక్వల్ టు తెలుసు. ఇది ఏంటన్నా, సో ఈ ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు అంటే ఏంటి అంటే నాట్ ఈక్వల్ టు అనమాట. ఇప్పుడు నేను 3 నాట్ ఈక్వల్ టు 4 అని రాశాను. సో దీనికి అవుట్పుట్ విల్ బీ బేసిక్గా ట్రూ అనమాట. ఎందుకు, బికాస్ 3 and 4 ఆబ్వియస్లీ ఈక్వల్ కాదు కాబట్టి. ఓకే. ఈ డబుల్ ఈక్వల్ టు ఏంటన్నా అంటే బేసిక్గా ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి. ఇప్పుడు నేను 3 ఈక్వల్ టు 3 అని రాశాను అనుకోండి, ఇట్ ఈస్ ట్రూ బికాస్ 3 and 3 ఆర్ ఈక్వల్. అన్న డబుల్ ఈక్వల్ టు ఎందుకు, సింగిల్ ఈక్వల్ సరిపోతుంది కదా అంటే ఎందుకంటే సింగిల్ ఈక్వల్ టుకి ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది విచ్ ఈస్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ అనే మీనింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం సింగిల్ ఈక్వల్ టు వాడకుండా డబుల్ ఈక్వల్ టు వాడతాం కంపారిజన్కి. ఓకే. దెన్ వీ హ్యావ్ లాజికల్. లాజికల్ దేనికి అంటే బేసిక్గా మనకి చిన్నప్పుడు గుర్తుంటే మీకు 10th and 12thలో మనకి లాజిక్ గేట్స్ ఉంటాయి, లాజిక్ టేబుల్స్ ఉంటాయి. సో మనం గుర్తుంటే మీకు అండ్, ఆర్, నాట్ ఇవి చదివాం. సో లైక్ ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ, ట్రూ ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ట్రూ. గుర్తున్నాయి ఇవన్నీ మీకు. సో బేసిక్గా ఇటువంటి ఆపరేషన్ చేయడానికి మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ఆఫ్ దీస్ టైప్స్. ఫస్ట్ ఏమో అండ్, తర్వాత ఆర్ అండ్ ఫైనల్లీ నాట్. ఈ మూడు బేసిక్గా ఎక్కువగా వాడే లాజికల్ ఆపరేటర్స్. ఓకే. దెన్ వీ హ్యావ్ ఐడెంటిటీ ఆపరేటర్. బేసిక్గా ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ 2 రకాలన్నమాట, ఈజ్ నాట్. సో బేసిక్గా ఇది ఎలాగైతే మనం నాట్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు చేస్తామో, లైక్ సి ఇప్పుడు ఈజ్ సిమిలర్ టు బేసిక్గా ఈక్వల్ టు అనమాట, అండ్ ఈజ్ సిమిలర్ టు నాట్ ఈక్వల్ టు అనమాట. ఓకే. సో బేసిక్గా ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు యొక్క ఆపరేషన్ ఏంటో సేమ్ టు సేమ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ ఈ యొక్క ఐడెంటిటీ కూడా. మరి తేడా ఏంటి అంటే ఈ నార్మల్ ఈక్వల్ టు అండ్ నార్మల్ నాట్ ఈక్వల్ టు మనం వాడేది డేటా మీద, అండ్ ఈ ఈజ్ అండ్ ఈజ్ నాట్ మనం వాడేది ఆబ్జెక్ట్స్ మీద. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలియకపోతే ఇట్స్ ఓకే, మనం ఈ యొక్క వీడియోలోనే ఊప్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. అప్పుడు ఐ విల్ టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ రిమెంబర్ దట్ ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఈజ్ యూజ్ టు కంపేర్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఆ తర్వాత మెంబర్షిప్ అనమాట. సో మెంబర్షిప్లో మనకి ఇన్ ఉంటుందన్నమాట, ఇన్ అండ్ నాట్ ఇన్ అనమాట. ఓకే. సో బేసిక్గా ఈ ఇన్ అండ్ నాట్ ఇన్ ఏం చేస్తాయంటే ఒక
కంటైనర్లో, ఇట్ కెన్ బి అ లిస్ట్, ఇట్ కెన్ బి అ టపుల్, ఇట్ కెన్ బి అ డిక్షనరీ, ఇట్ కెన్ బి అ సెట్, మనకి కావాల్సిన డేటా, మనకి కావాల్సిన ఆపరెండ్ ఆ యొక్క కంటైనర్లో, ఆ యొక్క కైండ్ ఆఫ్ లిస్ట్లో ఆర్ టపుల్లో ఉందా లేదా అని చెప్పడానికి మనం మెంబర్షిప్ ఆపరేటర్ వాడతాం. ఫైనలీ బిట్ వైజ్లో మనకి టోటలీ 3-4 రకాలు ఉంటాయి. ఒకటేమో అండ్, ఒకటేమో ఆర్, దెన్ వీ హ్యావ్ నాట్ అండ్ వీ హ్యావ్ XOR ఆల్సో. ఓకే, బేసిక్గా ఈ XOR పక్కన పెట్టండి, ఐ జస్ట్ టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ అండ్, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో లెట్స్ సే ఇప్పుడు 2 అనే నంబర్ ఉంది. 2 అనే నంబర్ని మనం బైనరీలో రాయాలంటే వి రైట్ యాజ్ 1 0. ఓకే, అదేవిధంగా 3 అనే నంబర్ని మనం బైనరీలో రాయాలంటే 1 1 అని రాస్తాం. ఓకే, సో మీకు బైనరీ ఎలా రాస్తాను తెలియదు అనుకుంటే కమెంట్ చేసి చెప్పండి, నేను హౌ టు కన్వర్ట్ అ నంబర్ ఇంటూ బైనరీ అండ్ బైనరీ టు డెసిమల్ మీకు చూపిస్తాను. ఓకే, బట్ బేసిక్గా ఇఫ్ యూ నో ఇట్, 2కి 1 0, 3కి 1 1. ఇప్పుడు నేను అండ్ ఆపరేషన్, అండ్ బిట్ వైజ్ ఆపరేషన్ని అప్లై చేస్తే ఏమవుద్ది అంటే బేసిక్గా 0 ఈజ్ ఫాల్స్, 1 ఈజ్ ట్రూ అనమాట. సో 0 అండ్ 1 అంటే ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఫాల్సే అవుద్ది. ట్రూ అండ్ ట్రూ ఏమవుద్ది, ఆబ్వియస్లీ ట్రూ అవుద్ది. సో ఆన్సర్ ఈజ్ వాట్, ఆన్సర్ ఈజ్ 1 0. 1 0 అంటే ఏంటి, 2. సో బేసిక్గా బిట్ వైజ్ ఆపరేటర్ ప్రకారం నేను 2 అండ్ 3 అని రాస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ బిట్ వైజ్ ఆపరేటర్స్ వర్క్ బికాస్ దే వర్క్ ఆన్ ఇండివిజువల్ బిట్స్. సో బేసిక్గా మనం ఎలాగైతే డెసిమల్లో ఇప్పుడు నేను 23 అనే నెంబర్ రాశాను, ఈ 23 అనే నెంబర్లో 3 ఈజ్ అ డిజిట్, 2 ఈజ్ అ డిజిట్. బట్ బైనరీలో లెట్స్ సే ఇట్ ఈస్ 1 0 1 1 ఉందనుకున్నాం, ఒక బైనరీ నెంబర్. సో దీంట్లో వీటిని డిజిట్స్ అన్నారు. దీంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దెమ్ డిజిట్స్ వీ కాల్ ఇట్ బిట్స్ అనమాట. ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్. అండర్స్టూడ్? గుడ్. లెట్ us మూవ్ ఆన్ అండ్ డిస్కస్ అబౌట్ లిస్ట్, టపుల్స్, సెట్ అండ్ డిక్షనరీస్. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్. సో లిస్ట్ని అగైన్ మనకి లిస్ట్ అనేది ఎందుకు వస్తుందంటే ఈ లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ని ఒకే కంటైనర్లో స్టోర్ చేసేందుకు వాడే ఒక టైప్ ఆఫ్ డేటా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి లెట్స్ ఒక ఇంటిజర్ ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 10 మాత్రమే రాయగలను, బట్ నాకు 10 మరియు 12 రెండు నంబర్సు ఒకే కంటైనర్లో స్టోర్ చేయాలనుకుంటే మనం ఆబ్వియస్లీ ఈ ఇంట్లు ఆర్ ఫ్లోట్లు వాడి స్టోర్ చేయలేం. కాబట్టి వీ యూజ్ దీస్ కంటైనర్స్ విచ్ ఆర్ లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీస్. ఓకే, సో బేసిక్గా లిస్ట్లో ఏంటి అంటే అగైన్ లిస్ట్లో కానీ, టపుల్లో కానీ, సెట్లో కానీ, డిక్షనరీలో కానీ మీకు కావాల్సినన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ చేయొచ్చు. లైక్ ఒకే లిస్ట్లో మీరు ఇంటీజర్స్, స్ట్రింగ్స్, దాంతోపాటు మీకు కావాలనుకుంటే బులియన్స్, ఫ్లోట్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకే లిస్ట్లో. అదేవిధంగా ఒకే టపుల్లో మీకు కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బట్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్ని ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ వాడి బేసిక్గా చూపిస్తారు, టపుల్స్ని ఈ విధంగా సర్క్యులర్ బ్రాకెట్స్ వాడి చూపిస్తారు, సెట్స్ని కర్లీ బ్రాకెట్స్, డిక్షనరీస్ ఇస్ డిఫరెంట్, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో బేసిక్గా లిస్ట్లో, టపుల్స్లో, సెట్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్స్, వై, జెడ్, ఎక్స్ ఈజ్ అ లిస్ట్, వై ఈజ్ అ టపుల్, జెడ్ ఈజ్ అ సెట్. సో మీరు చూసుకుంటే పెద్ద తేడా ఏం లేదు. ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఉంది, తర్వాత ఒక ఇంటీజర్ ఉంది, తర్వాత ఒక ఫ్లోట్ ఉంది, ఒక బులియన్ ఉంది. స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్. మరి తేడా ఏంటి అంటే వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ జస్ట్ అ మినిట్. సో బేసిక్గా లెట్స్ కమ్ టు డిక్షనరీస్. సో డిక్షనరీలో ఏంటి అంటే డిక్షనరీలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డేటా టైప్స్. సో ఈ మూడు ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ అనమాట. సో మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ డేటా టైప్స్ని, ఎక్కువ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకునేందుకు వాడే కంటైనర్స్. బట్ డిక్షనరీ అలా కాదు. డిక్షనరీలో ఇట్ ఈస్ కీ వాల్యూ పేర్స్ స్టోరేజ్ అనమాట. ఏంటి? కీ వాల్యూ పేర్స్ స్టోరేజ్. అంటే లెట్స్ సే ఎల్ అనే డిక్షనరీలో వీ విల్ హ్యావ్ కీస్. సో నేమ్ ఈజ్ అ కీ, లాంగ్వేజ్ ఈజ్ అ కీ, లైక్స్ ఈజ్ అ కీ. దానికి వాల్యూ ఏంటి? ఓకే, సో నేమ్ అనే కీకి వాల్యూ ఈజ్ విబి, వంశీ భవానీ. లాంగ్ అనే కీకి వాల్యూ ఈజ్ తెలుగు. లైక్స్ అనే కీకి బేసిక్గా ఏంటి? వాల్యూ ఈజ్ 10,000. ఓకే, సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫాస్ట్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? బేసిక్లీ వీ ఆర్ క్రియేటింగ్ కీ వాల్యూ పేర్స్. సో డిక్షనరీస్ ఆర్ యూస్డ్ ఫర్ కీ వాల్యూ పేర్స్. సో అన్న డిక్షనరీ ఓకే, కొంచెం వేరేగా ఉంది, అర్థమైంది. ఈ మిగతా మూడు ఏంటి? మిగతా మూడు నాకు ఎటువంటి తేడా తెలియట్లేదు, ఓన్లీ బ్రాకెట్స్ మారినాయి అంతే అని మీకు డౌట్ వస్తే వీ విల్ డిస్కస్ ద డిఫరెన్స్ నౌ. సో డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్సెస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ దేమో ఆర్డర్డ్, తర్వాత చేంజబుల్, తర్వాత ఇండెక్స్డ్, తర్వాత అలౌస్ డూప్లికేట్.
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఆర్డర్డ్ అంటే ఏంటి అంటే లెట్స్ నేను ఎక్స్ అనే లిస్ట్లో 1 2 3 4 రాసాను అనుకోండి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నంత వరకు 1 యొక్క పొజిషన్ ఎప్పుడు ఫస్టే, 2 యొక్క పొజిషన్ ఎప్పుడు సెకండే, 3 యొక్క పొజిషన్ ఎప్పుడు థర్డే, 4 యొక్క పొజిషన్ ఎప్పుడు ఫోర్తే. సో పొజిషన్స్ ఆఫ్ ద డేటా ఆర్ ఫిక్స్డ్. ఆ విధంగా పొజిషన్ ఆఫ్ డేటా ఫిక్స్డ్ ఉంటే మనం వాటిని ఆర్డర్డ్ అంటాం. సో మనకి లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్, టపుల్ ఈజ్ ఆర్డర్డ్, బట్ మనకి సెట్ ఆర్డర్డ్ కాదు. అంటే మీరు ఒక్కసారి సెట్ క్రియేట్ చేశాక ఆ తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేస్తే సేమ్ పొజిషన్లో అన్ని డేటా ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పి రూల్ లేదు. ఓకే, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అగైన్ డిక్షనరీ ఈజ్ ఆర్డర్డ్. బేసిక్గా డిక్షనరీ వాజ్ అన్ఆర్డర్డ్, బట్ పైథాన్ 3.7 వర్షన్ తర్వాత డిక్షనరీ ఈజ్ ఆర్డర్డ్. ఆ తర్వాత చేంజబుల్. బేసిక్గా చేంజబుల్ అంటే ఏంటి అంటే ఒక్కసారి నేను ఇప్పుడు లిస్ట్ ఉంది, ఆ లిస్టుని 1 పెట్టాను. ఈ 1ని నేను కావాలంటే తీసేసి దీన్ని 3గా మార్చచ్చా ఆర్ 5గా మార్చచ్చా. మార్చచ్చు అనుకుంటే చేంజబుల్, మార్చలేము అనుకుంటే ఇట్ ఈస్ నాట్ చేంజబుల్. సో మనకి లిస్ట్ ఈజ్ చేంజబుల్, డిక్షనరీ ఈజ్ చేంజబుల్, బట్ టపుల్ అండ్ సెట్ ఆర్ నాట్ చేంజబుల్. బేసిక్గా సెట్లో ఏంటి అంటే చేంజ్ చేయలేరు, కానీ ఉన్న వాటిని పీకేయచ్చు ఆర్ కొత్తదాన్ని యాడ్ చేయొచ్చు. అంటే బేసిక్గా ఇక్కడ 3ని పీకేయచ్చు, కొత్తగా 5ని యాడ్ చేయొచ్చు. బేసిక్గా ఎక్కడ మనకి మన యొక్క సెట్లో. సో బేసిక్గా ఈ యొక్క బ్రాకెట్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ టపుల్, ఓకే, ఇదేమో ఆబ్వియస్లీ లిస్ట్, ఇది టపుల్, ఇదేమో సెట్, ఇదేమో మనకి డిక్షనరీ. ఓకేనా, ఫైన్. సో మనం సెట్లో యాడ్ ఆర్ రిమూవ్ చేయొచ్చు, టపుల్లో అది కూడా చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్డ్. సో బేసిక్గా ఇండెక్స్డ్ మీనింగ్ ఏంటి అంటే ఒక విషయం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక డేటా టైప్ ఆర్ ఒక కంటైనర్ ఆర్డర్డ్ అయితే అది ఖచ్చితంగా ఇండెక్స్ కూడా అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ సీ ఆర్డర్డ్, ఆర్డర్డ్, ఇండెక్స్డ్, ఆర్డర్డ్, ఇండెక్స్డ్, నాట్ ఆర్డర్డ్, నాట్ ఇండెక్స్డ్, ఆర్డర్డ్, ఇండెక్స్డ్. బేసిక్గా ఇండెక్స్డ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ అనే అగైన్ లిస్ట్ ఉంది. ఇట్ ఈస్ మేబీ 10, 11, 12, 13 అనుకోండి. బేసిక్గా ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ప్రతి డేటాకి ఒక ఇండెక్స్ ఉంటుంది స్టార్టింగ్ విత్ 0. అంటే 10 యొక్క ఇండెక్స్ ఈజ్ 0, 11 యొక్క ఇండెక్స్ ఈజ్ 1, 12 యొక్క ఇండెక్స్ ఈజ్ 2, 13 యొక్క ఇండెక్స్ ఈజ్ 3. అర్థమైందా? సో బేసిక్గా మీరు ఏం చేయొచ్చు, దీనివల్ల వచ్చే లాభం ఏంటి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0 అని రాస్తే ఎక్స్ ఆఫ్ 0 ఏంటి 10, కాబట్టి మనకి 10 ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇండెక్స్డ్. అలౌస్ డూప్లికేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే లెట్స్ సే ఇక్కడ దీంట్లో ఆల్రెడీ 10 ఉంది కదా, నేను మళ్ళీ ఇంకొక 10ని యాడ్ చేయొచ్చా. సో ఇంకొక 10ని యాడ్ చేసుకున్నా ఒప్పుకుంటుందా. డూప్లికేట్ అంటే ఉన్నదాన్నే మళ్ళీ యాడ్ చేస్తే ఒప్పుకుంటుందా. సో లిస్ట్ ఒప్పుకుంటుంది, టపుల్ ఒప్పుకుంటుంది, డిక్షనరీ అండ్ సెట్ ఒప్పుకోవు. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్ దీస్ 4. సో మీ యొక్క యూస్ కేస్ ప్రకారం అంటే మీకు ఎటువంటి కంటైనర్ కావాలి, యాడ్ చేయాలా వద్దా, డూప్లికేట్ కావాలా వద్దా, ఇండెక్సింగ్ కావాలా వద్దా అనే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. గాట్ ఇట్? గుడ్. సో లెట్ us డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ నౌ. సో ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఇప్పటిదాకా మనం రాసింది ఏంటి కోడ్. సో అదే కోడ్ని తీసుకెళ్ళి మీరు ఒక బ్లాక్లో పెడితే, ఓకే, తీసుకెళ్ళి ఒక బ్లాక్లో, సో ఇక్కడ ఆర్డర్ రాశాను, ఒక బ్లాక్లో పెడితే ఆ బ్లాక్ని మనం ఫంక్షన్ అంటాం. ఎందుకు అవసరం వస్తుంది అంటే లెట్స్ సే నేను ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0 అని రాశాను, దీన్ని కేవలం నేను ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలను. బట్ నాకు కావాల్సినన్ని సార్లు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది తీసుకెళ్ళి ఒక బ్లాక్లో పడిచాను అనుకోండి, ఆ బ్లాక్ ఒక పేరు పెట్టాను అనుకోండి, ఆ పేరుతో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. కాబట్టి రిపీటెడ్ యూస్ కోసం వి యూజ్ ఫంక్షన్స్. దాంతోపాటు బేసిక్గా ఫంక్షన్ యొక్క ఇంకొక యూజ్ ఏంటి అంటే డివైడింగ్ టాస్క్స్. బేసిక్గా ఒక కంపెనీకి వెళ్తే మీరు ఆ కంపెనీకి లెట్సే ఒక టీం ఉంది, లెట్సే ఆ కంపెనీలో ఒక టీం ఉంది, ఆ టీంకి ఒక క్లయింట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్లో లెట్సే దేర్ ఆర్ 4 డిఫరెంట్ టాస్క్స్. ఓకే, ఆబ్వియస్లీ ఒక టీం ఉంది అంటే ఆ టీంలో ఉన్న అందరూ కూడా ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. లెట్సే ఒక క్లయింట్ ఇచ్చిన ప్రాజెక్ట్లో 4 టాస్క్లు ఉంటే అండ్ 4 టీమ్ మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఒక టాస్క్ తీసుకుంటారు అండ్ దాన్ని కంప్లీట్ చేసి బేసిక్గా ఫైనల్గా అందరి టాస్క్ల యొక్క కోడ్ని బేసిక్గా కంబైన్ చేస్తారు. ఓకే, సో కంబైన్ చేసేందుకు అందరూ ఒకే కోడ్లో రాసేస్తే ఇట్ ఈస్ డిఫికల్ట్. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సెపరేట్ బ్లాక్ ఆఫ్ కోడ్ని, వాళ్ళ యొక్క సెపరేట్ ఫంక్షన్ని రాసుకుంటే ఫైనల్గా మర్జ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫంక్షన్స్. అండ్ బేసిక్గా ఫంక్షన్ అంటే ఇట్స్ జస్ట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతే. సో పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా కాల్ చేస్తాము, లెట్స్ సీ ఇట్ నౌ. సో బేసిక్గా దిస్ ఈజ్ హౌ వీ క్రియేట్ అనమాట. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్లో ఫంక్షన్స్. ఓకే, సో ఫస్ట్ DEF అనే పదం వాడతాం. ఈ DEF అనే పదం రాశాక
బేసిక్గా ఫంక్షన్ యొక్క నేమ్ రాస్తాం. సో ఏ పేరుతో పిలవాలి ఆ ఫంక్షన్ని అనేది రాస్తాం. సో ఈ యొక్క ఫంక్షన్ పేరు సే హెలో. ఆ తర్వాత బ్రాకెట్స్ పెడతాం, ఆ తర్వాత ఒక కోలన్ పెడతాం. కోలన్ అంటే దిస్ సింబల్. ఓకే, పెట్టాక బేసిక్గా ఇక్కడ ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా స్పేస్ అనమాట. ఓకే, దాన్నే మనం పైథాన్లో ఇండెంటేషన్ అంటాం. ఏమంటాం? ఇండెంటేషన్ అంటాం. బేసిక్గా ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ సే హెలో అనే ఫంక్షన్లో దేర్ కెన్ బి మల్టిపుల్ లైన్స్. అంటే ప్రింట్ హెలో వీబీ అనే కాకుండా ఒక 4-5 లైన్స్ ఉండొచ్చు. ఆ 4-5 లైన్స్ కూడా ఈ ఫంక్షన్కే సంబంధించినవి, సెపరేట్ కాదు అని చెప్పడానికి ఆ 4 or 5 లైన్స్కి అన్నిటికి కూడా ముందు స్పేస్ ఇస్తాం. సో దాని మీనింగ్ ఏంటి? ఇంత స్పేస్ ఇచ్చిన ప్రతి లైన్ ఈ యొక్క ఫంక్షన్దే అని చూపించేందుకు. బేసిక్గా దీన్నే మీరు కోడ్లో మీ యొక్క కంప్యూటర్లో రాయాలంటే రాస్తారంటే డిఎఫ్ రాస్తారు, ఆ తర్వాత సే హెలో విచ్ ఇస్ నేమ్ రాస్తారు, ఆ తర్వాత బ్రాకెట్స్ పెడతారు, కోలన్ పెడతారు, అండ్ ఇక్కడ స్పేస్ వదిలేస్తారు. స్పేస్ వదిలి ప్రింట్ ఈ హెలో ఏదో రాస్తారు. ఓకే, దిస్ ఇస్ హౌ యుల్ రైట్ ఇట్. సో స్పేస్ని చూపించడం కష్టం కాబట్టి ఆన్ ద వైట్ పేజ్ నేను బ్లాక్ లైన్ వాడాను. సో ఈ యొక్క డాక్యుమెంట్లో నెక్స్ట్ నుంచి మీకు ఎక్కడైనా సరే బ్లాక్ లైన్ కనబడితే ఇట్ మీన్స్ స్పేస్ ఆర్ ఇండెంటేషన్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఈ ఫంక్షన్ని మీరు డిఫైన్ చేశారు అంటే ఈ ఫంక్షన్ని మీరు బేసిక్గా ఈ యొక్క ప్రోగ్రాంలో రాసేశారు. ఇప్పుడు దీన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, ఆ ఫంక్షన్ నేమ్ని కాల్ చేయాలి. సో కాల్ చేసినప్పుడు ఫంక్షన్ నేమ్ పక్కన ఈ విధంగా బ్రాకెట్ పెడతారు. సో మీరు ఇక్కడ సే హెలో అని రాశారు కదా, ఇది రాసిన వెంటనే ఈ యొక్క లైన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే చేసిన వెంటనే హెలో వీబీ ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ఫంక్షన్స్ వర్క్. బట్ ఫంక్షన్స్లో మనకి దెర్ ఆర్ 2 more కాన్సెప్ట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. బేసిక్గా ఒక ఫంక్షన్కి మీరు ఏదైనా డేటాని పంపించాలి కాల్ చేస్తున్నప్పుడు అనుకుంటే ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ రాస్తారు. వీటిని పారామీటర్స్ కూడా అంటారు. సో ఇక్కడ డెఫ్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ ఫంక్షన్ నేమ్, ఈ బ్రాకెట్ లోపల మీరు a, b అని పెట్టారు. సో బేసిక్గా ఏంటి అంటే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు యాడ్ 2, 3 అని కాల్ చేస్తున్నప్పుడు మీరు డేటాని పంపిస్తున్నారు. 2 and 3ని పంపిస్తున్నారు. ఆ 2 and 3 విల్ బీ స్టోర్డ్ హియర్. సో a విల్ బీ 2 and b విల్ బీ 3. సో ఇక్కడ మీరు x అనే వేరియబుల్లో a+b అంటే బేసిక్గా 5ని స్టోర్ చేస్తున్నారు xలో. సో మీరు ఏం చేస్తున్నారు? ఫైనల్గా xని ప్రింట్ చేస్తున్నారు కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు డేటాని పంపించాలి అనుకుంటే ఏం చేస్తారు? ఎస్, ఈ ఆర్గ్యుమెంట్స్ వాడతారు. మరి ఈ రిటర్న్ అంటే ఏంటి అంటే రిటర్న్ అంటే ఆపోజిట్. సో బేసిక్గా ఇక్కడ ఫంక్షన్ వెనక్కి ఏం పంపించట్లేదు. బేసిక్గా కాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం పంపిస్తున్నాం అంతే తప్ప ఫంక్షన్ దేన్ని వెనక్కి పంపించట్లేదు. బట్ ఫంక్షన్ రిజల్ట్ని బేసిక్గా ప్రింట్ చేయకుండా వెనక్కి పంపించాలి అనుకుంటే రిటర్న్ వాడతాం. సో యాజ్ ఇట్ ఈస్ ఇందాకలాగే యాడ్ 2, 3 అని రాసాం. సో ఇక్కడికి వచ్చి 2 వస్తుంది, ఇక్కడికి ఏమో 3 వస్తుంది, అండ్ ఎక్స్లోకి 5 వస్తుంది. ఇదంతా బాగానే ఉంది. దిస్ ఇస్ ఆల్ ద సేమ్. బట్ ఎక్స్ని ప్రింట్ చేయట్లేదు, మీరు రిటర్న్ ఎక్స్ అని రాశారు కాబట్టి ఏమవుద్ది అంటే దీన్ని మీరు ఎక్కడ కాల్ చేశారు? ఇక్కడ కాల్ చేశారు. సో కాల్ చేసిన చోటుకి బేసిక్గా ఈ ఎక్స్ అనే వాల్యూ వెళ్ళిపోద్ది. ఎంతది? 5. సో ఇక్కడ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏమవుద్ది అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఆ విధంగా సో ఈ మొత్తం కూడా ఇట్ విల్ బి రిటర్న్ విత్ వాల్యూ విచ్ యూ హ్యావ్ రిటర్న్డ్ విచ్ ఈస్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత? 5. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేట్టుగా ఇది మారిపోద్ది. కాబట్టి ఆన్సర్లోకి 5 అనే వాల్యూ వెళ్ళిపోద్ది అండ్ మీరు ఆన్సర్ని ప్రింట్ చేస్తే ఎస్ 5 ప్రింట్ అవుద్ది. ఓకే, సో బేసిక్గా మీరు ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు డేటా పంపించాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్లోనే ఆన్సర్ ప్రింట్ చేయకుండా దాన్ని రిటర్న్ చేయాలి కాల్ చేసిన చోటుకి అనుకుంటే రిటర్న్. అర్థమైందా? గుడ్. సో ఇప్పుడు మనం బేసిక్గా లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీస్లో ఇంపార్టెంట్ మెథడ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ లిస్ట్. ఓకే, సో లిస్ట్లో లెట్స్ సే x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇస్ అ లిస్ట్. నేను దీంట్లో ఒక కొత్త వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు సింపుల్గా x.append అని రాసి లోపల ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూని పంపిస్తే ఆటోమేటిక్గా కొత్తది లాస్ట్లో యాడ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ఏమైంది? బేసిక్గా లాస్ట్లో యాడ్ అయింది, బట్ నేను ఒక పొజిషన్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 1 3 4 5 ఉంది, 2 మిస్ అయింది. 2 ఎక్కడ మిస్ అయింది? బేసిక్గా దీని యొక్క ఇండెక్సింగ్ ఏంటి? ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో బేసిక్గా ఇండెక్స్ 1లో 2 ఉండాలి సెకండ్ ప్లేస్లో, బట్ 3 ఉంది. సో నేను ఈ ఇండెక్స్ 1లో 2 అనే వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే y.insert 1 అనే పొజిషన్లో 2ని ఇన్సర్ట్ చేయి అని చెప్పడానికి ఈ విధంగా రాస్తాం.
గాట్ ఇట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్టెండ్. అంటే ఏంటంటే ఇప్పుడు జెడ్ అనే లిస్ట్లో 6, 7, 8 ఉంది. ఓకే, నేను వై డాట్ ఎక్స్టెండ్ జెడ్ అని రాస్తే ఏమవుద్ది అంటే ఈ జెడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళి ఈ వై యొక్క చివరిలో యాడ్ అయిపోతాయి. సో కొత్త వై వాల్యూ ఏమవుద్ది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అర్థమైందా? యా. అదేవిధంగా మీరు యాడ్ చేసినట్టే రిమూవ్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తారంటే సింపుల్, లెట్స్ సే ఏ ఈజ్ అ లిస్ట్, క్యాట్ మరియు బ్యాట్ ఉంది. సో నేను ఏ డాట్ రిమూవ్ క్యాట్ అని రాస్తే ఆటోమేటిక్గా క్యాట్ రిమూవ్ అయిపోతుంది. ఆర్ నేను పాప్ వాడచ్చు. సో బేసిక్గా దీని ఇండెక్స్ ఏంటి 0, దీని ఇండెక్స్ 1. సో నేను ఏ డాట్ పాప్ 0 అని రాస్తే క్యాట్ రిమూవ్ అయిపోద్ది. సో మీరు అలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ వే విచ్ ఈస్ కాల్డ్ డెల్. ఐ డిస్కస్ దట్ ఆల్సో. సో మీరు డెల్ వాడు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ ఎస్ అ ఫంక్షన్ డెల్ స్పేస్ ఏ ఆఫ్ 0 అని రాస్తే ఆటోమేటిక్గా 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ విల్ బీ డిలీటెడ్. ఓకే, సిమిలర్గా సెట్లో మీకు కావాలి అనుకుంటే యాడ్ చేయడానికి ఏమో డాట్ యాడ్, రిమూవ్ చేయడానికి ఏమో డాట్ రిమూవ్. ఓకే, అండ్ కమింగ్ టు మన డిక్షనరీ, లెట్స్ సే దిస్ ఇస్ డిక్షనరీ. ఓకే, నేమ్, లాంగ్, లైక్స్ ఆర్ ద కీస్, వాల్యూస్ ఆర్ వీబీ, తెలుగు అండ్ 10,000. సో ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్, అంటే ఇది డి కదా. ఓకే, డీలో ఇండెక్సింగ్ పెట్టి లాంగ్ పాస్ చేస్తే నాకు బేసిక్గా ఎక్స్లోకి ఏం వెళ్తుందో తెలుసా, ఎక్స్లోకి తెలుగు వెళ్తుంది. ఓకే, ఇదే పనిని మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు, డి డాట్ గెట్ అండ్ లాంగ్, ఇక్కడ కూడా తెలుగే వెళ్తుంది. ఓకే, ఆర్ లెట్సే మీకు లెట్సే ఈ యొక్క డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ కావాలి అనుకుంటే డి డాట్ కీస్ అని వాడతారు, వైలోకి కీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆర్ వాల్యూస్ కావాలి, వీబీ తెలుగు 10,000, సో డి డాట్ వాల్యూస్, జెడ్లోకి వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ దట్ యూ నీడ్ టు నో. ఓకే, సో లెట్ us నౌ డిస్కస్ అబౌట్ ఇఫ్ అనమాట. సో బేసిక్గా ఇఫ్ని ఎలా వాడతామంటే మీరు ఇఫ్ అనే పదం వాడతారు, ఆ తర్వాత కండిషన్ రాస్తారు. అంటే కండిషన్ అంటే ఏంటి, లెట్స్ సే ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇక్కడ చెప్పాను నేను మీకు ఆల్రెడీ, ఇదేంటి, ఇది ఎస్ కంపారిజన్ ఆపరేటర్. అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్, అవునా కదా. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ట్రూ అనుకోండి, ఈ యొక్క కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫాల్స్ అనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ ఈస్ హౌ ఇఫ్ వర్క్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 5. సో నేను ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాశాను, ఆబ్వియస్లీ కరెక్టే కదా. ఎందుకు కరెక్ట్, బికాస్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ 5. కాబట్టి ఏమవుద్ది, ఇది ట్రూ కాబట్టి ఎస్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, విచ్ ఈజ్ ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్. కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ ప్రింట్ అవుద్ది. ఓకే, ఇదే కండిషన్లో బేసిక్గా వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్, దాన్నే ఎలిఫ్ అంటారు. అంటే ఏంటో చూద్దాం. సో ఎలిఫ్ అంటే ఏంటి అంటే లెట్స్ సే మీరు ఒక కండిషన్ చెక్ చేశారు. ఓకే, ఆ కండిషన్ కాకపోతే ఇంకొక కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే మళ్ళీ ఇంకొక పని చెప్పడానికి ఎలిఫ్ వాడతాం. అంటే ఏ గ్రేటర్ దాన్ బి, లెట్స్ సే ఇది 4 అనుకుందాం. సో ఏ గ్రేటర్ దాన్ బి కాదు కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి ఇది ఫాల్స్ అయితే బాబు ఇంకొక కండిషన్ చెక్ చేయమ్మా అని చెప్పడానికి ఎలిఫ్ వాడతాం. సో ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ అని చెక్ అవుతుంది, ఇది కరెక్టే కాబట్టి మనకి బి ఈజ్ గ్రేటర్ దాన్ ప్రింట్ అవుద్ది. ఈ విధంగా ఎలిఫ్ వాడతాం. అండ్ ఫైనల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎల్స్. సో ఎల్స్ ఎలా వాడతాం అంటే లెట్స్ సే ఈ కండిషను ఫాల్సే, ఈ కండిషను ఫాల్సే. అంటే ఏ గ్రేటర్ దాన్ బి కాదు, బి గ్రేటర్ దాన్ ఏ కాదు. అప్పుడు ఏమై ఉండాలి, రెండు ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, సో ఎల్స్ అంటే ఇది కాదు, ఇది కాదు అనుకున్నప్పుడు ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అండ్ ఇట్ ఈస్ ప్రింట్ బోత్ ఆర్ ఈక్వల్. అండ్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను, ఈ బ్లాక్ లైన్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ ఇండెంటేషన్ ఆర్ స్పేస్. గుడ్. నెక్స్ట్ వీ హ్యావ్ వైల్ లూప్. బేసిక్గా లూప్ అనేది దేనికి వాడతారంటే ఒకే పనిని రిపీటెడ్గా చేయాలి అనుకుంటే, ఓకే కంటిన్యూస్గా రిపీటెడ్గా చేయాలి అనుకుంటే మనం లూప్స్ వాడతాం. అండ్ వైల్ లూప్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే బేసిక్గా వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాం, ఆ తర్వాత వైల్ అని రాసి కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఈ కండిషన్ ఫస్ట్ టైం ట్రూ అయిందనుకోండి, ఆబ్వియస్లీ సెకండ్ టైం కూడా ట్రూ అవుద్ది, థర్డ్ టైం కూడా ట్రూ అవుద్ది. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ కండిషన్ని ఎప్పటికప్పుడు మారేలాగా బేసిక్గా ఈ కండిషన్లో ఉన్న వేరియబుల్ని అప్డేట్ చేయాలి. అప్పుడే బేసిక్గా కొంతసేపు తర్వాత ఈ లూప్ ఆర్ యొక్క వైల్ ఆగిపోద్ది, లేకపోతే ఆగకుండా ఇన్ఫైనైట్గా ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ నాట్ వీ వాంట్. కాబట్టి మనం వేరియబుల్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే ఒక 20-30 సెకండ్స్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ విని ముందుకు రండి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. వెరీ సింపుల్. వైల్లో కండిషన్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ట్రూ అవుతేనే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, సో ఈ కోడ్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇది ఫస్ట్ టైం ట్రూ అయినట్టే కండిషన్.
ఓకే, సో ఒక్కసారి ట్రూ అయిందంటే ఈ కండిషన్లో ఉన్న వేరియబుల్ని మీరు ఎటువంటి మార్పులు చేయకపోతే సెకండ్ టైం కూడా ట్రూ అవుద్ది, థర్డ్ టైం కూడా ట్రూ అవుద్ది. అలా కాకూడదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది ఫాల్స్ అవ్వాలి, అప్పుడే ఈ లూప్ ఆగిపోద్ది, మన ప్రోగ్రామ్ ముందుకెళ్తుంది. కాబట్టి దీంట్లో ఈ కండిషన్లో ఉన్న వేరియబుల్ని మనం అప్డేట్ చేస్తాం, అంటే వాల్యూని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, i ఈజ్ ఈక్వల్ 1 అనుకుందాం. కండిషన్ ఈజ్ i లెస్ దెన్ ఈక్వల్ 20, ప్రింట్ i. సో ఫస్ట్ టైం i ఎంత 1, సో 1 లెస్ దెన్ ఈక్వల్ 20యా? ఎస్, దిస్ ఇస్ ట్రూ కాబట్టి ఏమవుద్ది, i ప్రింట్ అవుద్ది, సో 1 ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 చేస్తున్నాం, సో i విల్ బీ 2 నౌ. మళ్ళీ కండిషన్ సాటిస్ఫైడ్, ట్రూ కాబట్టి 2 ప్రింట్ అవుద్ది. దిస్ విల్ కంటిన్యూ అప్ టు లెట్స్ సే 19 ప్రింట్ అయింది, తర్వాత i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అయింది, సో ఇట్ విల్ బీ 20 నౌ. సో ఈ కండిషన్ మళ్ళీ ట్రూ అయింది కాబట్టి 20 కూడా ప్రింట్ అవుద్ది. ఓకే, 20 ప్రింట్ అయ్యాక i వాల్యూ ఎంత అవుద్ది, 21 అవుద్ది, బికాస్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఇప్పుడు కండిషన్ ఈజ్ ఫాల్స్, సో ఆగిపోద్ది. కాబట్టి మనకి ఈ యొక్క కోడ్ ద్వారా 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 20 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మనం వైల్ లూప్ని వాడతాం. ఓకే, సో బేసిక్గా నెక్స్ట్ మనకి ఉన్న టైప్ ఆఫ్ లూప్ ఏంటి అంటే ఫర్ లూప్ అనమాట. ఓకే, సో బేసిక్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ సి ఆర్ C++ ఆర్ జావా వస్తే దాంట్లో మీరు వాడే ఫర్ లూప్ అండ్ పైథాన్లో వాడే ఫర్ లూప్ వేరు. కాబట్టి మీరు దాన్ని ప్రస్తుతానికి మీ బ్రెయిన్లోంచి తీసేయండి, నేను చెప్పే ఫర్ లూప్ మాత్రమే వినండి. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఒక లిస్ట్ అనుకుందాం. ఇప్పుడు ఈ యొక్క లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే బేసిక్గా మీరు 1 బై 1 ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో ఈ ప్రతి దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు దాన్ని ట్రావర్స్ చేయాలి. సో బేసిక్గా ఒక కంటైనర్ని ట్రావర్స్ చేసేందుకు మనం ఫర్ లూప్ వాడచ్చు పైథాన్లో. సో లెట్స్ సే ఫర్ i ఇన్ x అనుకుంటే ఇక్కడ ఏమవుద్ది అంటే x అనేది ఏంటి, ఎస్ ఇట్స్ ఎ లిస్ట్. సో i అనేది బేసిక్గా ఫస్ట్ xలోని ఫస్ట్ ఎలిమెంట్తో స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ i విల్ బీ హియర్. ఓకే, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, లోపల iని ప్రింట్ చేస్తున్నాం, సో 1 ప్రింట్ అవుద్ది. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఇంటర్నల్గా i ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు i ఏంటి 2 ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఈ కోడ్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా i ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత 3, సో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంత i 4. ఈ విధంగా విల్ గెట్ 1 2 3 4 ప్రింటెడ్. సో ఒక డేటా కంటైనర్ని ట్రావర్స్ చేయాలి, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటి ద్వారా వెళ్ళాలి అనుకుంటే మనం ఫర్ లూప్ వాడతాం. సెకండ్ టైప్ ఆఫ్ ఫర్ లూప్ మనం బేసిక్గా అగైన్ టైప్ అంటే టైప్ కాదు, సెకండ్ యూసేజ్ ఆఫ్ ఫర్ లూప్ ఇన్ పైథాన్ ఏంటి అంటే ఈ రేంజ్లు వాడి. సో రేంజ్ అనేది గుర్తుంటే మీకు నేను సీక్వెన్స్లో చెప్పాను. సో బేసిక్గా రేంజ్ అంటే ఏంటి అంటే మనకి బేసిక్గా 0 నుంచి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది -1. సో లెట్స్ సే ఇట్ ఈస్ రేంజ్ ఆఫ్ n అనుకుంటే 0 to n-1 వాల్యూస్ అన్నీ మనకి బేసిక్గా ఈ రేంజ్లో ఉంటాయి. సో అగైన్ ఇది ఏం చేస్తుంది, ఫర్ i ఇన్ రేంజ్ అని రాస్తే బేసిక్గా ఈ 0 to n-1 వాల్యూస్ అన్నింటినీ ట్రావర్స్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుద్ది, ప్రింట్ ఐని ప్రింట్ చేసిన వెంటనే బేసిక్గా ఇక్కడ 0 to n-1 అంటే 10. సో మనకి 0 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 10 ప్రింట్ అవుతాయి. సో బేసిక్గా మీరు సింపుల్గా రేంజ్ n అని రాస్తే ఎప్పుడు 0తోనే స్టార్ట్ అవుద్ది. బట్ లెట్స్ సే నాకు 0తో స్టార్ట్ అవ్వకూడదు, లెట్స్ సే 1తో స్టార్ట్ అవ్వాలి ఆర్ 2తో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఆర్ సంథింగ్ kతో స్టార్ట్ అవ్వాలి అనుకుందాం. సో మీరు ఏం రాస్తారంటే రేంజ్ k, n అని రాస్తారు. సో దిస్ విల్ బీ k to n-1. సో ఇక్కడ k ఏంటి 1 కాబట్టి 1 2 3 అండ్ సో ఆన్ n-1 ఎంత 10 దాకా ప్రింట్ అవుద్ది. సో ఇన్ దిస్ వే వీ యూజ్ ఫర్ లూప్ ఇన్ పైథాన్. ఓకే, లెట్ us మూవ్ ఆన్. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లాంబ్డా. సో ఫంక్షన్లో మనకి మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ కోడ్ ఉంటే ఓకే రాస్తున్నాం బాగానే ఉంది. బట్ ఫంక్షన్ మొత్తంలో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంది, అది కూడా ఓన్లీ రిటర్నే ఉంది. సో రిటర్న్ a+b. సో లెట్స్ సే డెఫ్ సమ్ a, b రిటర్న్ a+b అని రాశారు. సో ఇక్కడ కోడ్ ఉన్నది ఏంటి, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంది, అది కూడా కేవలం రిటర్న్. సో మీరు దీన్ని లాంబ్డా వాడి సింగిల్ లైన్లో రాసేయచ్చు. సో మీరు ఏం చేస్తారంటే x అనే వేరియబుల్లో లాంబ్డాని స్టోర్ చేస్తారు. సో x ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఆఫ్ బేసిక్గా ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ రాస్తారు ఫస్ట్ a, b అని చెప్పి కోలన్ పెట్టి సింగిల్ లైన్ కోడ్ కాబట్టి డైరెక్ట్గా a+b అని రాస్తారు. ఈ a+b డైరెక్ట్గా మనకి xలోకి ఏమవుద్ది, రిటర్న్ అయిపోద్ది. ఓకే, సో మీరు ఒకవేళ ప్రింట్ x ఆఫ్ 2, 3 అని రాస్తే డైరెక్ట్గా దీనికి వచ్చినట్టే దీనికి కూడా ఆన్సర్ 5 వస్తుంది. ఓకే, సో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటే మనకి ఫంక్షన్లో మనం స్పేస్ని వేస్ట్ చేయకుండా, టైంని వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా లాంబ్డా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లాంబ్డా క్రియేట్ చేయాలా, ఫంక్షన్ క్రియేట్ చేయాలనేది మీ ఇష్టం, ఏది క్రియేట్ చేసినా పనిచేస్తుంది ఇఫ్ ద కోడ్ ఈజ్ ఓన్లీ 1 లైన్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఓకే, గుడ్. సో నెక్స్ట్ మనం బేసిక్గా ఊప్స్లోకి అడుగు పెడుతున్నాం. ఊప్స్లో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో బేసిక్గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ పక్కన పెడితే బేసిక్గా
ఏదైనా ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని ప్రోగ్రామ్లో రిప్రజెంట్ చేయాలంటే బేసిక్గా మనకి రెండు విషయాలు అవసరం. ఒకటేమో డేటా, ఇంకొకటేమో మెథడ్స్. డేటా అంటే ప్రాపర్టీస్ ఆర్ యాట్రిబ్యూట్స్, మెథడ్స్ అంటే ఫంక్షనాలిటీస్. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. సో పర్సన్కి బేసిక్గా ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? పర్సన్కి ఒక నేమ్ ఉంటుంది, పర్సన్కి ఒక ఏజ్ ఉంటుంది, పర్సన్కి ఒక జెండర్ ఉంటుంది, అవునా కదా? సో ఇవన్నీ ఏంటి? డేటా. సో ఒక పర్సన్కి నేమ్ అనే ప్రాపర్టీ, ఏజ్ అనే ప్రాపర్టీ, జెండర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. మరి మెథడ్స్ ఏంటి అంటే ఫంక్షనాలిటీస్. సో ఒక పర్సన్ తినగలడు, హీ కెన్ ఈట్, స్లీప్ పడుకోగలడు, ఓకే, పరిగెట్టగలడు, అదేవిధంగా నడవగలడు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ అ పర్సన్. ఇవన్నీ చేయగలడు అండ్ ఇవన్నీ ఏంటి? ప్రాపర్టీస్. సో ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని మనం ప్రోగ్రాంలో స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? వేరియబుల్స్ని స్టోర్ చేసుకోగలగాలి అండ్ ఫంక్షన్స్ని స్టోర్ చేసుకోగలగాలి. వేరియబుల్స్ని డేటా అంటాం, ఫంక్షన్స్ని మెథడ్స్ అంటాం. సో ఈ రెండు కలగలిపి మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోగలమా అంటే దట్ ఈస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. బేసిక్గా తేడా ఏంటి అంటే క్లాసెస్ అనేది కేవలం బ్లూ ప్రింట్ మాత్రమే, ఓకే, బ్లూ ప్రింట్ మాత్రమే. దానికి ఫిజికల్గా ఎటువంటి ఎగ్జిస్టెన్స్ ఉండదు, అంటే మెమరీలో ఎటువంటి ఎగ్జిస్టెన్స్ ఉండదు. బేసిక్గా ఈ బ్లూ ప్రింట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్స్. అర్థం కాలేదన్నా అంటే వెరీ గుడ్, అర్థం కాకపోయినా పర్లేదు. లెట్స్ సే ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్ గీస్తారు, అంతేనా? ఈ ప్లాన్లో ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ మేబీ దేవుడి మందిరం ఉండాలి, ఇక్కడ స్టెప్స్ ఉండాలి, ఏదో గీస్తారు, ఓకే. దిస్ ఈజ్ ద క్లాస్. అంటే ఇదొక బ్లూ ప్రింట్, దీనికి ఫిజికల్గా ఇంప్లిమెంటేషన్ లేదు. అదేవిధంగా క్లాసెస్కి మెమరీలో ఎటువంటి ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఓకే. దీన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, ఓకే, ఒక ఇల్లుని కట్టారు సంథింగ్, ఓకే. సో ఈ ఇల్లు ఈజ్ లైక్ ఆబ్జెక్ట్, ఓకే. దీనికి ఫిజికల్గా ఎక్స్టెన్స్ ఉంది, అదేవిధంగా ఆబ్జెక్ట్కి మెమరీలో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో బ్లూ ప్రింట్ ఆర్ మన ప్లాన్ ఈజ్ లైక్ క్లాస్, కట్టిన బిల్డింగ్ ఆర్ కట్టిన ఇల్లు ఈజ్ లైక్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? అంతకుమించి ఏం లేదు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. చాలామంది అనవసరంగా కష్టపడతారు, ఓకే. సో పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సో ఒక పర్సన్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలనుకోండి, ఫస్ట్ క్లాస్ అనే పదం రాసి స్పేస్ ఇచ్చి పర్సన్ అని రాసి తర్వాత కోలన్ పెడతారు. పెట్టాక ఆ లోపల మీరు ఏం చేయాలి? డేటా మరియు ఫంక్షనాలిటీస్ అంటే మెథడ్స్ రెండు రాయాలి. డేటాని ఈ విధంగా రాయొచ్చు, నేమ్ ఈజ్ ఈక్వల్ టు వీబీ, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేబీ మేల్. అండ్ ఒక ఫంక్షనాలిటీ ఏంటి అంటే నీ పేరు చెప్పమ్మా అని చెప్పిన వెంటనే పేరు చెప్తాడు ఒక మనిషి. సో టెల్ నేమ్ ఈజ్ అ ఫంక్షనాలిటీ, ఓకే. సో బేసిక్గా సెల్ఫ్ అని పాస్ చేయాలి లోపల. అంటే ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే మనకేంటి? క్లాస్ ఇది. సో క్లాస్కి ఎప్పుడు కూడా ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు, కానీ ఆ క్లాస్ యొక్క మల్టిపుల్ ఎగ్జిస్టెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ప్లాన్ ఉందండి, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, కిచెన్, హాల్, బెడ్రూమ్, వాట్ ఎవర్, స్టెప్స్, ఓకే. ఇదే ప్లాన్తో నేను మేబీ రాజమండ్రిలో ఒక ఇల్లు కట్టచ్చు, ఓకే. అండ్ సిమిలర్లీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టచ్చు. సో ఆర్జేవై ఫైన్. సో సేమ్ ప్లాన్తో నేను రెండు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ క్లాస్తో నేను రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ టెల్ నేమ్ ఫంక్షన్ ఏ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నాను, ఏ ఆబ్జెక్ట్ ద్వారా పిలుస్తున్నాను అని తెలియడానికి సెల్ఫ్ పాస్ చేస్తాం. అంటే మీకు తెలుస్తుంది, ఆగండి. సో లెట్స్ సే ఇక్కడ దాకా అర్థమైంది కదా, సెల్ఫ్ ఇంద రాస్తాము మీకు తెలుస్తుంది, జస్ట్ గివ్ అ మినిట్. సో మీరు దీంట్లో కోడ్ ఏంటి అంటే ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్, అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తుందో దాని యొక్క పేరు పిలవమని చెప్పి. సో లెట్స్ సే నేను వంశీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో వంశీ ఇస్ ద ఆబ్జెక్ట్ నేమ్. సో ఈ ఆబ్జెక్ట్ ఎవరిది? పర్సన్ది అని చెప్పడానికి పర్సన్ అండ్ ఈ బ్రాకెట్స్ పెడతాం, ఓకే. నౌ ఐ కెన్ ప్రింట్ వంశీ డాట్ జెండర్ బికాస్ వంశీ ఈజ్ అ వాట్? ఆబ్జెక్ట్ డాట్ వాడి మనం దాంట్లోని వాట్? యాట్రిబ్యూట్స్, పారామీటర్స్ ఆర్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. అండ్ డాట్ పెట్టి పేరు పెట్టి బ్రాకెట్స్ వాడి దాంట్లోని ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయొచ్చు. సో టెల్ నేమ్ అని పెట్టాను. సో బేసిక్గా ఇప్పుడు ఈ టెల్ నేమ్ కాల్ చేస్తుంది ఎవరు? వంశీ. కాబట్టి సెల్ఫ్ అంటే వంశీ అనమాట. సో వంశీ యొక్క నేమ్ ప్రింట్ చేయి అని చెప్పడానికి ఏం వాడతాం మనం? సెల్ఫ్ వాడతాం. బికాజ్ మనకి భవానీ అని ఇంకొక పర్సన్ ఉండొచ్చు, ఇంకొక ఆబ్జెక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి నేమ్ డిఫరెన్స్ కాబట్టి వీ షుడ్ హ్యావ్ సెల్ఫ్ ఇన్ ద ఫంక్షన్. బేసిక్గా ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ భవానీ అనుకుందాం. భవానీ
ఈజ్ ఈక్వల్ టు పర్సన్. సో భవానీ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ముందే క్లాస్లోనే దీని యొక్క వాల్యూస్ పెట్టేశారు. సో నేను భవానీ క్రియేట్ చేసినా, రవి క్రియేట్ చేసినా, సురేష్ క్రియేట్ చేసినా, మహేష్ క్రియేట్ చేసినా, ఏది క్రియేట్ చేసినా నేమ్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వీబీ. బట్ అది ప్రాబ్లమేటిక్ కదా. కాబట్టి మనకి పైథాన్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇనిట్ అనమాట. సో ఈ ఇనిట్ వాడు ఏం చేస్తామంటే మనం ఒక ఫంక్షనాలిటీ రాస్తాం. ఓకే, ఇనిట్ అని చెప్పి దాని యొక్క పేరు ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు $init $. సో ఈ ఇనిట్ అనే ఫంక్షనాలిటీ వాడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్కి వాల్యూస్ అసైన్ చేస్తాం, ముందే అసైన్ చేసేయకుండా. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నేమ్కి ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు, బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇనిట్ సెల్ఫ్ కామా నేమ్ ఇచ్చాం. ఓకే, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను భవానీ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడే పేరుని అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, భవానీ ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ విల్ బీ ఈక్వల్ టు భవానీ అండ్ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఈ భవానీ అనే పర్సన్ యొక్క నేమ్, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క నేమ్ విల్ బి భవానీ. సో భవానీ డాట్ టెల్ నేమ్ అని ప్రింట్ చేస్తే భవానీ అని ప్రింట్ అవుతుంది, బికాస్ కాల్డ్ బై భవానీ అనే ఆబ్జెక్ట్. లెట్స్ సే ఇప్పుడు నేను రవి అని క్రియేట్ చేస్తున్నాను. రవి ఈజ్ ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ రవి. ఇప్పుడు నేను రవి డాట్ టెల్ నేమ్ కాల్ చేస్తే నాకు రవి అనే ప్రింట్ అవుద్ది. సో బేసిక్గా ఆ కాల్ చేసిన ఆబ్జెక్ట్ రవియా, భవానీయా, వంశీ అని చెప్పడానికి మనం సెల్ఫ్ వాడతాం. ఓకే, అండ్ ముందే వాల్యూస్ ఇచ్చేసకుండా అది క్రియేట్ చేస్తున్నప్పుడే ఆబ్జెక్ట్ని వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే మనం ఈ ఇనిట్ ఫంక్షనాలిటీ వాడతాం. అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ఇనిట్. ఓకే, సో ఈ రెండు విషయాలు మీకు బాగా తెలిస్తే మీరు ఊప్స్లో పైథాన్లో ఇరగదీసేయచ్చు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ఊప్స్ ఇన్ పైథాన్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇప్పుడు పర్సన్ అనే క్లాస్ ఉంది. ఓకే, దీనికి ఉన్న మనకి డేటా ఏంటి, నేమ్ అనుకున్నాం, ఏజ్ అనుకున్నాం, ఆ తర్వాత జెండర్ అనుకున్నాం కదా. స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. సో ఈ స్టూడెంట్ అనే క్లాస్లో ఈ స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా నేమ్ ఉంటుంది, ఓకే, ఏజ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా మేబీ స్కూల్ నేమ్ ఉండొచ్చు, ఓకే, రోల్ నెంబర్ ఉండొచ్చు, ఎక్సెట్రా ఉండొచ్చు. లెట్స్ దీనికి ఫంక్షనాలిటీస్ ఏమనుకున్నాం, రన్, వాక్, ఓకే, ఈట్, ఈ విధంగా అనుకున్నాం. ఒక స్టూడెంట్కి కూడా ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ కూడా పరిగెట్టగలడు, నడవగలడు, ఓకే, తినగలడు. బట్ దాంతోపాటు ఎక్స్ట్రా మేబీ స్టడీ అనే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ చేయగలడు. సో ఇక్కడ చూసుకుంటే ఏమైంది, దీంట్లో ఉన్న డేటా అండ్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, బట్ దాంతోపాటు ఏవో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. సో ఇవి ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ రాయడం ఎందుకు, ఈ పర్సన్లో ఆల్రెడీ ఉన్నాయి కదా, పర్సన్లో ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ స్టూడెంట్లో కూడా రాయడం ఎందుకు, డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కదా. అలా డైరెక్ట్గా వాడేసుకోవాలి అనుకుంటే మనం ఇన్హెరిటెన్స్ వాడతాం. సో దేంట్లోంచి అయితే వాడేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని పేరెంట్ క్లాస్ అంటాం, దేంట్లో అయితే వాడుకుందాం అనుకుంటున్నామో దాన్ని చైల్డ్ క్లాస్ అంటాం. సో ఇక్కడ పర్సన్ అనేది పేరెంట్ క్లాస్, స్టూడెంట్ అనేది చైల్డ్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నేను స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ దాన్ని పర్సన్ యొక్క చైల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఏం చేయాలి తెలుసా, చాలా సింపుల్. బేసిక్గా క్లాస్ అనే పదం వాడతారు, ఆబ్వియస్లీ స్పేస్, క్లాస్ పేరు ఏంటి, ఎస్ స్టూడెంట్, కాబట్టి అది రాస్తాను అండ్ బ్రాకెట్లో బేసిక్గా నేను పర్సన్ అని రాస్తాను అనమాట. సో కాబట్టి ఏమవుద్ది అంటే ఈ పర్సన్ అనే క్లాస్లో ఉన్న డేటా మరియు ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా డైరెక్ట్గా మనకి ఈ యొక్క చైల్డ్ క్లాస్లో కూడా వచ్చేస్తాయి. ఓకే, సో ఈ చైల్డ్ క్లాస్లో కూడా మనకి నేము, ఏజ్, జెండరు, రన్, వాక్, ఈట్ రాయకుండానే దే విల్ ఆల్ బి ప్రెసెంట్. సో వాటిని రాయక్కర్లేదు. ఎక్స్ట్రా ఏమున్నాయి డేటా, మనకి స్కూల్ నేము, రోల్ నెంబరు, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ స్టడీ, వాటిని మాత్రమే డిఫైన్ చేస్తే, వాటిని మాత్రమే రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఇన్హెరిటెన్స్ పనిచేస్తుంది అనమాట. అర్థమైందా? గుడ్. నెక్స్ట్ బేసిక్గా ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు దాకా ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఆబ్వియస్లీ డేటాయే కదా. ఈ డేటాని మనం డైరెక్ట్గా స్క్రీన్ మీద నుంచి తీసుకుంటున్నాం అండ్ స్క్రీన్ మీద ప్రింట్ చేసేస్తున్నాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రతిసారి మీరు స్క్రీన్ మీద మాత్రమే అవుట్పుట్ని ప్రింట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే దాన్ని క్లోజ్ చేసిన వెంటనే డేటా ఈజ్ కంప్లీట్లీ లాస్ట్. మీకు వచ్చిన అవుట్పుట్ మొత్తం పోయింది. కానీ మీకు వచ్చిన అవుట్పుట్ని ఆబ్వియస్లీ మీరు చాలాసార్లు అది పోవాలి అని చెప్పి కోరుకోరు, దాన్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటారు, దానికి పర్మనెంట్ ఒక స్టోరేజ్ ఇద్దాం అనుకుంటారు. ఓకే, సో పర్మనెంట్ స్టోరేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏం చేస్తారంటే సింప్లీ దాన్ని ఫైల్లోకి స్టోర్ చేస్తారు. అదేవిధంగా
లెట్స్ సే ఒక 10 మంది యొక్క మార్క్స్ని నేను యాడ్ చేయాలి అనుకోండి, వాటిని ఇండివిజువల్గా నేను ఇవ్వగలను ఇన్పుట్. బట్ లెట్స్ సే ఒక 1000 మంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని యాడ్ చేయాలనుకోండి, ఒక్కొక్కటి కొట్టుకుంటూ కూర్చుంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండ్ టైం వేస్ట్. కాబట్టి ఆ మార్క్స్ అన్నిటిని నేను ఫైల్లో ఇచ్చేసి ఆ ఫైల్లోంచి ఇన్పుట్ తీసుకోమా అని చెప్పచ్చు కదా. సో ఈ 2 పర్పస్ కూడా మనం ఫైల్స్ వాడతాం. ఓకే, అండ్ ఈ ఫైల్స్లోంచి మనం వాల్యూస్ని తీసుకోవడం, పెట్టడం, వీటినన్నిటిని ఫైల్ హ్యాండ్లింగ్ అంటారు. అండ్ దట్ ఈస్ వాట్ వీ విల్ డిస్కస్. సో ఫైల్ హ్యాండ్లింగ్ వల్ల డేటా విల్ బికమ్ పర్మనెంట్. వితౌట్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఇన్ జనరల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ హౌ టు ఓపెన్ అ ఫైల్. ఓకే, సో ఫైల్ని ఓపెన్ చేసేందుకు బేసిక్గా వి విల్ యూజ్ ఓపెన్ అనే ఫంక్షన్. అండ్ ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే దాంట్లో ఫైల్ నేమ్, సెకండ్ పారామీటర్ ఏంటి అంటే మోడ్లో 4 రకాలు ఉంటాయన్నమాట. ఏమేంటి అంటే రీడ్, సో ఆర్ అంటే రీడ్ అనమాట, ఏ అంటే అపెండ్, ఓకే, డబ్ల్యూ అంటే ఏమో రైట్, ఎక్స్ అంటేనేమో క్రియేట్. సో బేసిక్గా ఒక ఫైల్ని కేవలం రీడ్ చేసేందుకు, అంటే దాంట్లో ఉన్న కంటెంట్ని బేసిక్గా వాడేందుకు, వాళ్ళు ప్రింట్ చేసేందుకు మాత్రమే వాడుతున్నారు, ఓపెన్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి డేటాని మీరు రాయట్లేదు, అంటే మీరు బేసిక్గా దాంట్లో ఎటువంటి డేటాని యాడ్ చేయట్లేదు, ఉన్నదాన్ని చూస్తున్నారు అంతే అనుకుంటే మోడ్ విల్ బి రీడ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు మోడ్ రీడ్ పెట్టి ఒక ఫైల్ పెట్టారు. ఇక్కడ ఫైల్ నేమ్ లెట్స్ సే example.txt పెట్టారు. అండ్ లెట్స్ సే example.txt లేదు. ఓకే, అప్పుడు దేర్ విల్ బి అ ఎర్రర్. ఓకే, అపెండ్ అంటే ఏంటి అంటే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో లెట్స్ సే ఆల్రెడీ కంటెంట్ ఉంది, లైక్ వంశీ భవానీ ఉంది, వంశీ భవానీ అనే కంటెంట్ ఆల్రెడీ ఉంది ఫైల్లో. ఓకే, ఈ కంటెంట్ పోకుండా ఈ భవానీ అనే లాస్ట్ నుంచి మిగతా కంటెంట్ని రైట్ చేద్దాం అనుకుంటున్నారు, కొత్త కంటెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. కొత్త కంటెంట్ని యాడ్ చేస్తూనే పాత కంటెంట్ పోకుండా ఉండాలి అని చూసుకుంటున్నారు అనుకుంటే మీరు అపెండ్ వాడతారు. ఇక్కడ ఏమవుద్ది అంటే బేసిక్గా మీరు కొత్త కంటెంట్ యాడ్ చేస్తున్నప్పుడు భవానీ తర్వాత లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ స్పీక్స్ తెలుగు అని అపెండ్ చేస్తే బేసిక్గా వంశీ భవానీ స్పీక్స్ తెలుగు అవుద్ది. వంశీ భవానీ విల్ స్టిల్ బి దేర్, దట్ ఈస్ కాల్డ్ అపెండ్. అండ్ అపెండ్ మీరు మోడ్ పెట్టినప్పుడు ఫైల్ నేమ్ లేకపోయినా క్రియేట్ అయ్యి మరీ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఈజ్ డబ్ల్యూ రైట్. రైట్ అంటే ఏమవుద్ది అంటే లెట్స్ సే ఐఎమ్ రైటింగ్ స్పీక్స్ తెలుగు అనుకోండి, ఆల్రెడీ ఉన్న కంటెంట్ విల్ బి ఇరేస్డ్ అండ్ ఫైల్లో కేవలం స్పీక్స్ తెలుగు మాత్రమే మిగులుతుంది. దట్ ఈస్ వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ రైట్. అండ్ రైట్ మోడ్ ఉన్నప్పుడు అగైన్ ఫైల్ నేమ్ మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ లేకపోతే ఇట్ విల్ బి క్రియేటెడ్. ఓకే, ఫైనల్లీ ఎక్స్ అంటే క్రియేట్. అంటే ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇచ్చి మోడ్ ఎక్స్ పెడితే లేని ఫైల్ క్రియేట్ అవుద్ది, బట్ ఆల్రెడీ అదే పేరుతో ఫైల్ ఉంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 4 టైప్స్. ఫర్ ఓపెనింగ్ బేసిక్గా మీరు ఓపెన్, ఫైల్ నేమ్ అండ్ మోడ్ రాస్తారు, అండ్ దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటారు, ఫైల్ వేరియబుల్. సో ఈ విధంగా ఓపెన్ చేస్తారు. అండ్ లెట్స్ సే ఓపెన్ చేశాక మీరు దాన్ని రీడ్ చేయాలి ఫైల్ని, ఎందుకంటే మీరు మోడ్ ఆర్ పెట్టారు కదా, ఆ రీడ్ చేసిన కంటెంట్ని మేబీ ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే మీరు జస్ట్ f.readని ప్రింట్ చేయొచ్చు. బట్ లెట్స్ సే మీకు ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే కావాలనుకుంటే రీడ్ ఆఫ్ 5 అని పెట్టచ్చు. బట్ లెట్స్ సే నాకు జస్ట్ ఫస్ట్ లైన్ కావాలి, లైన్ బై లైన్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే రీడ్ లైన్ అనే ఫంక్షన్ వాడతారు ఇన్స్టెడ్ ఆఫ్ రీడ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ రీడింగ్. మరి రైటింగ్ అంటే సేమ్ టు సేమ్, జస్ట్ రైట్ అని పెడతారు అంతే. ఓకే, సో రైట్ అనే మోడ్తో ఓపెన్ చేశాను, ఇట్ విల్ బి జస్ట్ f.write హై. అగైన్ ఇక్కడ మీరు అపెండ్ ఏ వాడినా సరే రైట్ ఫంక్షనే వాడాలి. బేసిక్గా అపెండ్ ఏ పెడితే ఆల్రెడీ ఉన్న కంటెంట్ తర్వాత హాయ్ యాడ్ అవుద్ది, డబ్ల్యూ పెడితే ఓన్లీ హాయ్ మాత్రమే యాడ్ అవుద్ది. ఓకే, సో ఫైల్ని క్రియేట్ చేసింది ఎవరు? మీరు. ఓకే, క్రియేట్ చేయకపోయినా ఓపెన్ చేసింది ఎవరు? మీరు ఓపెన్ చేశారు కాబట్టి క్లోజ్ కూడా మీరే చేయాలి. ఓకే, క్లోజ్ కూడా మీరే చేయాలి కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇట్ ఈస్ జస్ట్ f.close అనమాట. ఓకే, అండ్ ద వన్ మోర్ థింగ్ ఇన్ ద పైథాన్ ఏంటి అంటే ఇంపోర్టింగ్. సో మనం ఎలాగైతే C అండ్ C++లో హ్యాష్ ఇంక్లూడ్ వాడతామో అలాగే మనం పైథాన్లో బేసిక్గా ఇంపోర్ట్ వాడతాం. లెట్స్ సే యూ వాంట్ టు ఇంపోర్ట్ ఆ మాడ్యూల్ ఇన్ పైథాన్ అనుకుంటే జస్ట్ ఇంపోర్ట్ స్పేస్ ఆ మాడ్యూల్ నేమ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ మ్యాథ్ అనే మాడ్యూల్ ఈజ్ ఇన్ పైథాన్. సో ప్రింట్ math.py అంటే మనకి మ్యాథ్ అనే మాడ్యూల్లో ఆల్రెడీ పై ఉంది. సో మీరు math.pyని ప్రింట్ చేసిన వెంటనే బేసిక్గా 3.14 ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ సే మ్యాథ్ అనే మాడ్యూల్లో మనకి పైతో పాటు ఫ్యాక్టోరియల్ కూడా ఉంది. సో మీరు math.py math.factorial బదులు జస్ట్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు.
అప్పుడు మీరు డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 వాడచ్చు. మీరు జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ చేస్తే మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ వాడాలి. బట్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఎస్ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. సో ఇక్కడ మీరు ఉత్తి ఫ్యాక్టోరియల్ కాదు, మ్యాథ్ టు ఫ్యాక్టోరియల్ అండ్ దాంట్లో ఉన్న అన్నీ ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని పెడతారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ పైథాన్ వర్క్స్. సో మేబీ మనం ఈ యొక్క 1 అవర్లో వి డిస్కస్డ్ A to Z అబౌట్ పైథాన్ అనమాట. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్.